మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. మత్తయి సువార్త 15వ అధ్యాయము 13వ వచనం. పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్లగింపబడును. ఈ వాక్య భాగంలో ప్రభు సెలవిస్తున్నటువంటి మాట ఏదనగా, పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్లగింపబడుతుంది, తొలగించబడుతుంది, తీసివేయబడుతుంది అని సెలవిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభు చెప్పడంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏదనగా, ప్రభు ఈ లోకంలో సశరీరుడుగా సంచరిస్తూ అనేకమైనటువంటి అద్భుతములను ఆశ్చర్యములను చేస్తూ వెళ్తున్నారు. రోగులను స్వస్థపరచడము, గుడ్డి వారికి కనులను ఇవ్వడం, మూగవారికి మాటలను ఇవ్వడం, కుంటి వారు నడుచున్నట్లుగా చేయడం, ఇలా కుష్టి రోగులను, వ్యాధిగ్రస్తులను అందరినీ స్వస్థపరుస్తూ దేవుని శక్తిని కనపరుస్తూ వస్తున్నారు. అయితే ఇదంతా చూస్తున్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ఈ మత ఛాందస్సవాదులు ప్రభు యొక్క కార్యాన్ని గుర్తించలేక ఆయనను తిరస్కరిస్తూ, అసూయపడుతూ, కోపంతో, ఉద్రేకంతో ఆయనను గూర్చి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రభువులో ఏదో తప్పు ఎంచుదాము అని లేని వాటిని, అనవసరమైనటువంటి వాటిని మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా చూస్తున్నటువంటి ప్రభు మౌనంగా ఉన్నారు. అయితే శిష్యులు ప్రభు ఎదుటి వచ్చి, ప్రభువా, ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు ఇంత ఆత్మీయ జ్ఞానం ఉంది అని గొప్ప పేరు కలిగిన వారు మిమ్మల్ని గూర్చి ఇలా చులకనగా మాట్లాడుతుంటే, మిమ్మల్ని గూర్చి ఇలా తప్పుగా మాట్లాడుతుంటే, మీరు చేసిన కార్యాలను వారు అభ్యంతరపరుస్తూ ఉంటే, మీ గురించి అభ్యంతరకరమైనటువంటి మాటలను మాట్లాడుతూ ఉంటే మీరు మౌనంగా ఉన్నారు ఎందుకు, మీరు ఎందుకని స్పందించట్లేదు అని అడిగితే ప్రభువు సెలవిచ్చినటువంటి మాట ఈ మాట, పరలోకమందు నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్లగింపబడును. ఇప్పుడు నేను చేస్తున్న ఈ కార్యాలన్నీ, నేను చేస్తున్న ఈ పని అంతా ఒకవేళ గొప్పగా అనిపించకపోవచ్చు, ఒకవేళ ఉద్రిక్తంగా అనిపించకపోవచ్చు, ఒకవేళ గొప్ప లాభదాయకంగా ఉండకపోవచ్చు, నా తండ్రి చెప్పిన పనిని మాత్రమే నేను చేస్తూ ఉన్నాను. కానీ ఈ శాస్త్రులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు వీరు వారి గొప్పతనాన్ని చూపించుకోవడానికి, మనుషుల మధ్య గొప్పవారు అని అనిపించుకోవడానికి, మనుషుల ఎదురుని ధనాన్ని కూర్చుకోవడానికి, ఖ్యాతిని సంపాదించుకోవడానికి, వీరు భక్తులు అని జనులు పొగడడానికి అపవాది క్రియలను జరిగిస్తున్నారు. వీరు ప్రభువు నాటిన మొక్కలు కాదు. ఒకవేళ వాక్యం చెప్పచ్చు, ఒకవేళ మందిరాన్ని కట్టచ్చు, ఒకవేళ పాటలు పాడొచ్చు, ఒకవేళ పాటలు కూడా రాయొచ్చు, ఒకవేళ సంగీతాన్ని ఇవ్వచ్చు, ఒకవేళ దేవుని ఆత్మవరాలన్నీ నాలోనే కలిగి ఉన్నవి అని కూడా చెప్పుకోవచ్చు. వారు ఆ విధంగా ప్రదర్శన చేయవచ్చు. కుడి ఎడమలకు వ్యత్యాసము తెలియని గొర్రెలను వారు తప్పుతో పట్టించవచ్చు, వారి ద్వారా వీరు లాభాన్ని గడించవచ్చు. కానీ నా తండ్రి నాటిన మొక్క ప్రతిదీ పెళ్లగింపబడుతుంది. అందుకే ప్రభు ఆ తర్వాత వచనాలను స్పష్టంగా వివరిస్తూ ఉంటారు. 14వ వచనం నుండి, వారి జోలికి పోకుడి, వారు గుడ్డివారయ్యండి, గుడ్డి వారికి త్రోవ చూపువారు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపుని ఎడల వారిద్దరూ గుంటలో పడుతురు కదా అని. వారు ప్రభు నాటని మొక్కలు. అందుకే ధనం కొరకు, పేరు కొరకు, ప్రఖ్యాతి కొరకు, సుఖభోగాల కొరకు, శరీరాన్ని సుఖపెట్టేటువంటి జీవులతో, కొత్తదైనటువంటి అపవాది ఉచ్చులతో సమాజంలోకి వస్తారు. వారి గుడ్డివారు, వారి జోలికి మీరు వెళ్ళవద్దు. ఒకవేళ వారి జోలికి వెళ్తే వారు బాగున్నారు కదా, వారు బాగా చెప్తున్నారు కదా, వారు మంచి గొప్పవారు కదా అని వారి పై రూపాన్ని చూచి, ఈ మొక్క బాగుంది, ఈ మొక్క చెట్టు అయింది, ఈ చెట్టు కింద నీడ నాకు ఆశ్రయం ఇస్తుంది, నాకు ఫలాలను కూడా ఇస్తుంది, నాకు అక్కడ అన్ని లభిస్తూ ఉన్నాయి, నాకు ఆహారం కూడా లభిస్తుంది, అనారోగ్య సమస్యలు వస్తే హాస్పిటల్ ఖర్చులు కూడా ఇస్తున్నారు, నాకు బాగోపోతే నన్ను ఓదారుస్తున్నారు అని ఆ గుడ్డివారి వద్దకు వెళ్తే, ఆ గుడ్డివారు ముదిలో గుడ్డివారు కాబట్టి వారు మిమ్మల్ని పట్టుకొని నడిపిస్తే వారు గుంటలో పడతారు, వారితో పాటు మీరు కూడా గుంటలో పడతారు. ఆ గుడ్డివారి యొక్క ధనం ఉండొచ్చు, ఆ గుడ్డివారి యొక్క రాజకీయ నాయకులు ఉండొచ్చు, ఆ గుడ్డివారి యొక్క పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, ఆ గుడ్డివారి యొక్క జనులకు ఇంపైన సౌఖ్యమైనటువంటి సదుపాయాలు ఉండొచ్చు, వారి సంఘాలు విలాసవంతమైనటువంటి సింహాసనాలు ఉండొచ్చు, ఎండ వేడి తెలియకుండా చల్లటి గాలులు ఉండొచ్చు, వారి పాదలు ఏమాత్రం కందిపోకుండా కింద రెడ్ కార్పెట్ వేసి ఉండొచ్చు, వీళ్ళకి సౌఖ్యంగా ఉండేటువంటి సదుపాయం కల్పించి ఉండొచ్చు. కానీ ఒకటి వాస్తవం, నా ప్రభు నాటకపోతే ఆ మొక్క పెళ్లగింపబడదు.
చెప్పబడుతుంది. నా ప్రభువు నాటిన మొక్క గుడ్డి మొక్క, గుడ్డి కాపరి, గుడ్డి సహవాసం, గుడ్డి క్రైస్తవ జీవితం, గుడ్డి వ్యక్తిత్వం, గుడ్డి భక్తితనం, గుడ్డి ఆత్మీయత, ఆధ్యాత్మిక అందులు వారిని నా తండ్రి ఒకరోజు పెరిగి వేస్తాడు. ఇప్పుడు ఒకవేళ సౌఖ్యంగాను సమృద్ధిగాను సహవాసంలో పేరు పొందిన వారుగాను గొప్పవారుగాను ప్రపంచ నలుమూలల మారుమోగుతున్నటువంటి పేర్లతో కొత్త వస్త్రాలతో కొత్త హంగులతో క్రైస్తవానికి భ్రష్టు పట్టించేటువంటి మార్గం అని కూడా వారికి తెలియకుండా వస్తూనుండొచ్చు. కానీ నా ప్రభువు నాటిని మొక్క ప్రతిదీ పెళ్లగింపబడుతుంది. మరి ప్రభు శిష్యులతో ఇంకా అంటారు, పైకి భక్తిగా కనిపించేటువంటి భక్తి కాదు, అంతరంగమున భక్తి కావాలి, అంతరంగమున పరిశుద్ధత కావాలి. మనుషులను మబ్బు పెట్టేటువంటి మంచితనము కాదు, అంతరంగమును పరిశీలించేటువంటి ప్రభు దృష్టికి మంచివారుగా కనిపించాలి, ప్రభు దృష్టికి యోగ్యమైన వారుగా ఎంచబడాలి, ప్రభు చేత నిర్దోషిగా ఎంచబడాలి, ఆయన చేత దోషములు క్షమించబడి ఉన్నవని పలకబడి ఉండాలి. కనుక నేను వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఈ అంత్య దినాలలో మనం గుర్తించవలసినటువంటి పాఠ్యమేదనగా ప్రభువు నాటిన మొక్క ఏది అని గమనించిన మొక్కైతే మనము ప్రభువు నాటిన మొక్కగా ఉన్నామా అని మనల్ని మనం స్వీయ పరీక్ష చేసుకోవడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. ఈ దినములలో ఈ ప్రమాదకరమైనటువంటి ఈ అంత్యకాలములో భయంకరమైనటువంటి దుర్దినాలలో మనం నిలిచి ఉండగా మనం చూస్తుండగానే ఎన్నో విపత్తులు మన కళ్ళెదుట మనల్ని ముంచివేసే విధంగా వస్తూ ఉన్నప్పటికీ వాటన్నిటి నుండి ప్రభు మనల్ని తప్పిస్తూ ఉండగా మనం ఈ భౌతికంగా తప్పించబడటం కాదు, కానీ మన ఆత్మ నిత్యత్వంలోకి ప్రవేశించినట్టుగా అపవాది యొక్క తంత్రాల నుండి తప్పించబడి నరకం నుండి తప్పించబడి అమరత్వం పొందుకున్నట్టుగా మనల్ని మనం స్వీయ పరీక్ష చేసుకుంటూ నా మట్టుకు నేను తండ్రి నాటిన మొక్కగా ఉన్నానా లేదా అని మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారం ఉన్నాం. అపవాది ఈ విషయంలో సత్యాన్ని మరుగు చేస్తూ ఉంటాడు. ఇటువంటి ఉపదేశాన్ని వినకుండా చేస్తాడు, ఈ ఉపదేశం చెవులకు అందకుండా చేస్తాడు. ఇది అవసరం లేదు అన్నట్టుగా మనస్సును ధ్యాసను మార్చివేస్తూ ఉంటాడు. ఆశీర్వాదకరమైనటువంటి మాటలు విను అని ప్రలోభ పెడుతూ ఉంటాడు. ప్రభువును దూరం చేసేటువంటి సగం వాక్యాలతో వాడు తృప్తిపరుస్తూ ఉంటాడు. ఆ తృప్తి ఎన్నో నిమిషాలు కూడా ఉండనే ఉండదు. అపవాది తంత్రాలు ఏ క్షణంలో పాపంలో పడివేస్తాయో తెలియనటువంటి అయోమయంలోకి ఆ భక్తి, ఆ గుడ్డి భక్తి నడిపిస్తుంటుంది. కనుక ప్రభు నాటిన మొక్కలుగా ఉన్న ప్రతి వారు గుడ్డివారుగాను, గుడ్డివారిని వెంబడిస్తున్న వారుగాను, సత్యం గ్రహించిన వారుగాను ఉంటారు. వారి చేతిలో పరిశుద్ధ లేఖనం ఉన్నప్పటికీ, సత్యం వారికి చెవులకు వినపడుతున్నప్పటికీ, పరిశుద్ధాత్ముడు వారిలో స్పష్టంగా సత్య వాక్యాన్ని వివరిస్తున్నప్పటికీ, ఆయన దర్శనములను కనపరుస్తున్నప్పటికీ, ఆయన పలు విధాలుగా ఆయన చిత్తాన్ని తెలియజేస్తున్నప్పటికీ వీరు గుడ్డివారై ఉండే చేత, గుడ్డి కాపులను అనుసరిస్తున్న చేత శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకులు గొప్పవారు అని మనుషులకు పెద్దపీట వేస్తూ మహోన్నతిని మరిచిపోయేటువంటి జనులకు వారే గొప్పవారు. కనుక అట్టి వారిని వారు వెంబడిస్తారు. ఒకానొక రోజు వారు పెళ్లగింపబడి నరకంలో వేయబడతారు. మనమైతే ప్రభువు నాటిన మొక్క వలె నిలిచి ఉందాం, దేవుని చేత దీవెనలను పొందుకుందాం, దేవుని కంచెలో మనం నిలిచి ఉందాం, ఆయన కనుసైగుల్లో భద్రపరచబడదాం, ఆయన కొరకు ఫలిస్తాం, ఆయనను తృప్తిపరిచేటువంటి నిజమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని, శక్తివంతమైన బలమైనటువంటి క్రైస్తవ జీవితం జీవించే మనకు గొప్ప మహిమను తీసుకుని వద్దాం. ఇలా దేవుని మాట ప్రతి వారి హృదయంలో ఫలించను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తనలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు వాక్యం ప్రతి వారిని మీరు నిండారుగా దీవించండి, ఆశీర్వదించండి. నీవు నాటిన ప్రతి మొక్క పెళ్లగింపబడుతుందని మీరు సెలవిచ్చారు. వాక్యం ప్రతి వారు నీవు నాటిన మొక్క వల్ల ఎదుటకు సహాయం అనుగ్రహించండి, వారికి తృప్తిని దయచేయండి, సమృద్ధిని దయచేయండి, కంచె వేసి క్షేమాన్ని దయచేయండి. ప్రతి అవసరం అక్కడతో మీ మహిమైశ్వర్లు తీర్చి మీరు ఆరాధన సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.